మినిస్టర్ తాయారు, అభి కూడా అనాథ శరణాలయం ఓపెనింగ్ దగ్గరికి వస్తారు. అక్కడ కావ్య పేరును చూసి తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ మనుషులకి చెప్పి కావ్య అనాథ శరణాలయం అన్న బోర్డుని పీకి లాగించేస్తుంది. ఈ కావ్య పేరు ఈ అనాథ శరణాలయానికి ఉండకూడదు అని తాయారు వార్నింగ్ ఇస్తూ బోర్డుని పగలగొడుతూ ఉండటంతో ధాత్రి వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే కాసేపటికి ధాత్రి తేరుకొని కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని చిటికెలు వేస్తూ తాయారుతో మాట్లాడుతూ ఉంటుంది. 25 ఏండ్లయ్యింది మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇంకా మా అమ్మ పేరు వింటేనే నువ్వు వణికిపోతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, నేను నిన్ను జైలుకు పంపిస్తాను. నువ్వు చేసిన తప్పులు కుట్రలు మొత్తం కూడా బయటపెట్టి నిన్ను జైలుకు పంపించి శిక్ష పడేలా చేయకపోతే నేను డాటర్ ఆఫ్ కావ్యానే కాదు అని ధాత్రి చిటికెలు వేస్తూ వేలు చూపిస్తూ తాయారుకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో తాయారు ఇంకా కోపంతో రగిలిపోతూ పక్కకు వెళ్ళి రేయ్ అభి, జగదాత్రి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా జైలుకు వెళ్ళాలి అని చెప్పటంతో సరే అక్క అలాగే చేద్దామని అభి అంటాడు. అది ఈ రోజే వాళ్ళందరూ జైలుకు వెళ్ళాలి అని తాయారు చెప్పటంతో ఇప్పటికిప్పుడు జైలు కంటే ఎలా సాధ్యమక్క అని అభి అంటాడు. ధాత్రి, కేదార్ అందరూ కలిసి అనాథ పిల్లల కోసం అక్కడ వంటలు తయారు చేస్తూ ఉంటారు. జగదాత్రి వాళ్ళు తయారు చేస్తున్న వంటల్లో విషం కలిసిందే అనుకో, అనాథ పిల్లలందరూ చచ్చిపోతారు. ఇది వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళని జైలుకు పంపిద్దాము అని తాయారు కుట్ర చెప్పి ప్లాన్ అమలు చేస్తూ ఉంటుంది.